గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. మనం అక్షయన్ లెసన్లోని మనం మొత్తం 1-2 రామన్స్ కంప్లీట్ అయిపోయినాయి. అర్థాలు ఒక్క వాక్యంలో జవాబులు రాయండి, 2 కూడా కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఇప్పుడు థర్డ్ రామన్ క్రింది ఖాళీలను పూరించండి. నేను ఇక్కడ ఆన్సర్స్ మాత్రమే రాశాను. మీరు పేజ్ నెంబర్ 19 ఓపెన్ చేసి ఇక్కడ ఈ ఖాళీలోని మీరు ఈ ఆన్సర్ అనేదాన్ని రాయండి. ఒకసారి చదువుతాను వినండి. బ్రాహ్మణుని డాష్ గడవడం కష్టంగా ఉండేది. ఏం గడవడం కష్టంగా ఉండేది? కుటుంబం. బ్రాహ్మణుని కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. బ్రాహ్మణుడు డాష్ గురించి తపస్సు చేశాడు. బ్రాహ్మణుడు శివుని గురించి తపస్సు చేశాడు. బ్రాహ్మణుడు శివుని గురించి తపస్సు చేశాడు. బ్రాహ్మణుడు రైతును యాచించి డాష్ వడ్లు తీసుకున్నాడు. బ్రాహ్మణుడు రైతును యాచించి 2 సేర్లు వడ్లు తీసుకున్నాడు. బ్రాహ్మణుడు రైతును యాచించి 2 సేర్లు వడ్లు తీసుకున్నాడు. థర్డ్ వన్. ఫోర్త్ వన్. విప్రుని తల మీద డాష్ ఉంది. విప్రుని తల మీద మూట ఉంది. విప్రుని తల మీద వడ్ల మూట ఉంది. వడ్ల మూట అని రాసుకోండి. విప్రుని తల మీద వడ్ల మూట ఉంది. విప్రుని భార్య భర్త నోటికి డాష్ అందించింది. విప్రుని భార్య భర్త నోటికి బూరెను అందించింది. విప్రుని భార్య భర్త నోటికి బూరెను అందించింది. బ్రాహ్మణుని కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. బ్రాహ్మణుని కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. బ్రాహ్మణుని కుటుంబం గడవడానికి కష్టంగా ఉండేది. బ్రాహ్మణుడు శివుని గురించి తపస్సు చేశాడు. బ్రాహ్మణుడు శివుని గురించి తపస్సు చేశాడు. బ్రాహ్మణుడు శివుని గురించి తపస్సు చేశాడు. బ్రాహ్మణుడు రైతుని యాచించి 2 సేర్లు వడ్లు తీసుకున్నాడు. బ్రాహ్మణుడు రైతుని యాచించి 2 సేర్లు వడ్లు తీసుకున్నాడు. బ్రాహ్మణుడు రైతుని యాచించి 2 సేర్లు వడ్లు తీసుకున్నాడు. బ్రాహ్మణుని తల మీద వడ్ల మూట ఉంది. బ్రాహ్మణుని తల మీద వడ్ల మూట ఉంది. బ్రాహ్మణుని తల మీద వడ్ల మూట ఉంది. బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణుని నోటికి బూరెను అందించింది. విప్రుని భార్య భర్త నోటికి బూరెను అందించింది. విప్రుని భార్య భర్త నోటికి బూరెను అందించింది. బ్రాహ్మణుని కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. బ్రాహ్మణుని కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. బ్రాహ్మణుడు శివుని గురించి తపస్సు చేశాడు. బ్రాహ్మణుడు శివుని గురించి తపస్సు చేశాడు. బ్రాహ్మణుడు రైతుని యాచించి 2 సేర్లు వడ్లు తీసుకున్నాడు. బ్రాహ్మణుడు రైతుని యాచించి 2 సేర్లు వడ్లు తీసుకున్నాడు. బ్రాహ్మణుడు రైతుని యాచించి 2 సేర్లు వడ్లు తీసుకున్నాడు. విప్రుని తల మీద వడ్ల మూట ఉంది. విప్రుని తల మీద వడ్ల మూట ఉంది. విప్రుని తల మీద వడ్ల మూట ఉంది. విప్రుని భార్య భర్త నోటికి బూరెను అందించింది. విప్రుని భార్య భర్త నోటికి బూరెను అందించింది. విప్రుని భార్య భర్త నోటికి బూరెను అందించింది. బూరెను అందించింది. వడ్ల మూట అన్నప్పుడు మనం డాకింది లావుతుడ్ల వడ్ల మూట. నెక్స్ట్ సేర్లు అన్నప్పుడు సేర్లు కింద లావుతే సేర్లు సేర్లు 2 సేర్లు. కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటమ్మా? కుటుంబం. నెక్స్ట్ సెకండ్ వన్ ఆన్సర్ శివుడి 2 సేర్లు వడ్ల మూట బూరెని. థర్డ్ రౌండ్ లో క్రింది ఖాళీలను పూరించండిలో బ్రాహ్మణుని కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. బ్రాహ్మణుడు శివుని గురించి తపస్సు చేశాడు. బ్రాహ్మణుడు రైతుని యాచించి 2 సేర్లు వడ్లు తీసుకున్నాడు. విప్రుని తల మీద వడ్ల మూట ఉంది. విప్రుని భార్య భర్త నోటికి బూరెని అందించింది. ఇక్కడ ఈ బ్లాంక్స్ లోని అవి నీట్గా నోట్ చేసుకున్నామా? అవి నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనది ఏంటంటే ఫోర్త్ రౌండ్ ఒకసారి వ్యతిరేక పదాలు ఉన్నాయి చూడండి. ఒకసారి మనకి 8 ఇచ్చారు. దాంట్లో మనకి ఫస్ట్ వన్ పేదలు. పేదలు అంటే ఏమి డబ్బు లేని వాడు. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ధనవంతులు. ధనవంతులు. పేదలు ధనవంతులు. పేదలు ధనవంతులు. పేదలకు ఆపోజిట్ ఏంటమ్మా? వ్యతిరేక పదం ఏంటి? ధనవంతులు. పేదలు ధనవంతులు. కష్టం సుఖం. కష్టం అంటే బాగా బాధపడడం. సుఖం అంటే హాయిగా ఉండడం. కష్టం సుఖం. కష్టం సుఖం. సంపాదించు. సంపాదించుకోవడం అంటే మనకి మనం
ఆర్జించుకోవడం అన్నమాట, సంపాదించుకోవడం. సంపాదించింది మనం ఏం చేస్తూ ఉంటాం, ఖర్చు చేసేస్తూ ఉంటాం. కాబట్టి దాని వ్యతిరేక పదం ఏంటి, ఖర్చు చేయు. సంపాదించు, ఖర్చు చేయు. సంపాదించు, ఖర్చు చేయు. మంచి, మంచి ఆపోజిట్ ఏంటి, చెడు. మంచి చెడు, మంచి చెడు. ప్రత్యక్షం, ప్రత్యక్షం అంటే ఎదురుగా ఉండడం. దానికి వ్యతిరేక పదం ఏంటి, మాయం, కనిపించకుండా పోవడం అన్నమాట. ప్రత్యక్షం అంటే ఎదురుగా ఉండడం, మాయం అంటే కనిపించకుండా పోవడం. ప్రత్యక్షం మాయం, ప్రత్యక్షం మాయం. వరం శాపం, వరం శాపం. వరం అంటే కోరిన కోరికలు ఇవ్వడం. శాపం అంటే కోరిన కోరికలకు బదులు మనం చేసిన తప్పుకి శిక్ష మాట శాపం అనేది. వరం శాపం. ఆనందం విచారం, ఆనందం విచారం. కష్టం సుఖం ఎలాగో ఆనందం విచారం కూడా అంతే. ఆనందం విచారం, ఆనందం విచారం. తక్కువ ఎక్కువ, తక్కువ ఎక్కువ. ధనవంతులు, పేదవాళ్ళు ధనవంతులు, పేదలు ధనవంతులు. మనకి ఇక్కడ ఏమి కష్టమైన పదాలు అనేవి ఏమీ లేవా మనం. నా బాబాకి సున్నా పెడితే తులు, ధనవంతులు అంతే. పేదలు ధనవంతులు. ఇక్కడ కష్టం అని ఇచ్చాం, ఇక్కడ ఏం ఇచ్చాం, సుఖం అని రాయి మనం. సు సెకండ్ ఖ పక్కన చిన్న పెడితే ఖం, సుఖం. కష్టం సుఖం. నెక్స్ట్ సంపాదించు అని ఇచ్చాడు, ఖర్చు చేయు. సెకండ్ కానీ రాయాలి. ఖ కింద చాపిస్తే చ, ఖర్చు చేయు, ఖర్చు చేయు. నెక్స్ట్ మంచి చెడు. ప్రత్యక్షం అనిస్తే మనం మాయం, మాకి మాత్రమే దీర్ఘం ఉంది, మాయం. వరం శాపం, సాకు దీర్ఘమిచ్చాం పం, శాపం. ఆనందం విచారం, చాకు దీర్ఘం ఉంది, విచారం. తక్కువ ఎక్కువ, తక్కువ ఎక్కువ. పేదలు ధనవంతులు, పేదలు ధనవంతులు, పేదలు ధనవంతులు. కష్టం సుఖం, కష్టం సుఖం, కష్టం సుఖం. సంపాదించు ఖర్చు చేయు, సంపాదించు ఖర్చు చేయు. మంచి చెడు, మంచి చెడు. ప్రత్యక్షం మాయం, ప్రత్యక్షం మాయం, ప్రత్యక్షం మాయం. వరం శాపం, వరం శాపం. ఆనందం విచారం, ఆనందం విచారం. తక్కువ ఎక్కువ, తక్కువ ఎక్కువ. పేదలు ధనవంతులు. కష్టం సుఖం. సంపాదించు ఖర్చు చేయు. మంచి చెడు. ప్రత్యక్షం మాయం. వరం శాపం. ఆనందం విచారం. తక్కువ ఎక్కువ. ఇవన్నీ కూడా పేజ్ నెంబర్ 19లోని 4th రోమన్ ఉంది చూడడమా. వ్యతిరేక పదాలను ఇచ్చారు, ఇక్కడ రాయండి. పేదలు ధనవంతులు. కష్టం సుఖం. సంపాదించు ఖర్చు చేయు. మంచి చెడు. ప్రత్యక్షం మాయం. వరం శాపం. ఆనందం విచారం. తక్కువ ఎక్కువ. ఇవన్నీ కూడా మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో నోట్ చేసి ఆ తర్వాత మీ నోట్బుక్లో కూడా నోట్ చేసుకోండి అమ్మా. మీరు ప్రతిదీ కూడా ప్రాక్టీస్ అయితేనే మీకు వస్తుంది. నోట్లు నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండమ్మా, 5th రోమన్ సొంత వాక్యాలు రాయండి. సొంత వాక్యాలు అంటేనే చెప్పాను మీకు ఆల్రెడీ. ఒక పదం ఇస్తారు, ఆ పదాన్ని ఉపయోగించి మనం సొంతంగా ఒక వాక్యాలు అనేది రాయాలి. ఇక్కడ నేను సొంతంగా కొన్ని వాక్యాలు రాశాను, కానీ మీరేం చేయాలంటే ఈ వాక్యాలనే బట్టి పట్టకుండా కొత్త వాక్యాలు. గడవడము అంటే ఏంటి, వాళ్ళకి వెళ్ళడం మాట. ఆ రోజు అనేది గడవడం అంటే ఆ రోజు అనేది వాళ్ళు పాటించడం అనేది చాలా కష్టంగా ఉండడం అని చెప్తూ ఉంటాం. అలాగా గడవడం అనే దానికి ఇంకొక సెంటెన్స్ ఏదైనా సరే మీరు రాయొచ్చు. గడవడం అంటే పేదవారికి పూట గడవడం కష్టంగా ఉంటుంది కదా. పేదవాడికి ఆ పూట తినడానికి తిండి కూడా ఉండదు, కాబట్టి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. గడవడం, పేదవారికి పూట గడవడం కష్టంగా ఉంటుంది. గడవడం, పేదవారికి పూట గడవడం కష్టంగా ఉంటుంది. గడవడం, పేదవారికి పూట గడవడం కష్టంగా ఉంటుంది. బయలుదేరు, బయలుదేరంటే వెళ్ళడం. బడికి తొందరగా బయలుదేరాలి కదా. బడికి తొందరగా బయలుదేరాలి కదా, కరెక్ట్ టైంకి మనం వెళ్ళాలి స్కూల్కి. బడికి తొందరగా బయలుదేరాలి. బయలుదేరు, బడికి తొందరగా బయలుదేరాలి. ప్రత్యక్షం, ప్రత్యక్షం అంటే ఏంటి, ఎదుర్కొంటా. మనం క్రికెట్ మ్యాచ్, ఇక్కడ నేనైతే క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసాను అని చెప్పాను. అంటే
మన స్టేడియంకి వెళ్ళి ప్రత్యక్షంగా మనం ఆడుతుంటే మనం కూర్చొని చూడడం, లేకపోతే కొంతమంది కూర్చొని ఆడుకుంటూ ఉంటే మనం నుంచొని చూడడం అన్నమాట. ప్రత్యక్షం ఎదుర్కొంటా. నేను క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూశాను. ప్రత్యక్షం, నేను క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూశాను. ప్రత్యక్షం, నేను క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూశాను. మితిమీరు, మితిమీరి తినకూడదు. మితిమీరు, మితిమీరి తినకూడదు. మితిమీరు, మితిమీరి తినకూడదు కదా. మితిమీరు అంటే చాలా ఎక్కువ మాట, ఎక్కువగా కూడా మనం తినకూడదు. తింటే ఏమైపోతారు, బాగా లావు అయిపోతారు అన్నమాట. మితిమీరు, మితిమీరి తినకూడదు. ఇవి సొంత వాక్యాలమ్మా. మీ బుక్స్లోని నోట్ చేసుకోండి. 19th పేజ్లోని లాస్ట్లో ఉంది 5th రోమన్లో మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ టర్న్ ద పేజ్ నెంబర్ 20లో చూడండి 6th రోమన్. సరైన సమాధానం గల లక్షణాన్ని బ్రాకెట్లో రాయండి. ఇక్కడ రెండే ఇచ్చారు మనకి. ఆ రెండిట్లో సరైన సమాధానం ఏదో అనేది ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఈ ఆప్షన్స్లోని మనం సరైన సమాధానం గుర్తించి ఈ బ్రాకెట్లో రాయాలి. ఫస్ట్ వన్, శివుడు ఎవరితో కలిసి ప్రత్యక్షమయ్యాడు? లక్ష్మితో, సరస్వతితో, పార్వతితో. ఎవరితో కలిసి వచ్చాడు? శివుని భార్య ఎవరు? పార్వతీదేవి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఈ. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ ఆన్సర్ ఏం పెట్టాలి? ఈ. పార్వతితో కలిసి వచ్చాడు. శివుడు ఎవరితో ప్రత్యక్షమయ్యాడు? పార్వతితో. ఈ. శివుడు ఎవరితో ప్రత్యక్షమయ్యాడు? పార్వతితో. ఈ. రైతు ఏమి చేస్తున్నాడు? పొలం దున్నుతున్నాడు, వడ్లు నూరుస్తున్నాడు, పైరు కోస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వడ్లు నూరుస్తున్నాడు. కాబట్టి ఆ. సెకండ్ వన్ ఆన్సర్ ఏంటి? ఆ. రైతు ఏమి చేస్తున్నాడు? వడ్లు నూరుస్తున్నాడు. శివుడు ఎవరితో కలిసి ప్రత్యక్షమయ్యాడు? పార్వతితో. శివుడు ఎవరితో కలిసి ప్రత్యక్షమయ్యాడు? పార్వతితో. రైతు ఏమి చేస్తున్నాడు? వడ్లు నూరుస్తున్నాడు. రైతు ఏమి చేస్తున్నాడు? వడ్లు నూరుస్తున్నాడు. రైతు ఏమి చేస్తున్నాడు? వడ్లు నూరుస్తున్నాడు. ఈ ఆన్సర్స్ని ఈ బుక్లోని మీకు చూడండి, పక్కన బ్రాకెట్ ఇచ్చారు కదా, బ్రాకెట్లో రాయండి. ఫస్ట్ వన్ ఈ, నెక్స్ట్ వన్ ఆ. నోట్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ 7th రోమన్ చూడకుండా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మనకి అక్కడ టోటల్గా 9 క్వశ్చన్స్ ఇచ్చారు. దాంట్లో మనం ఇప్పుడు 3 క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఒకసారి చూడండి. బ్రాహ్మణుడు అడవికి ఎందుకు వెళ్ళాడు? బ్రాహ్మణుడు అడవికి ఎందుకు వెళ్ళాడు? కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు సంపాదించాలని అడవికి వెళ్ళాడు. కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు సంపాదించాలని అడవికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు అడవికి ఎందుకు వెళ్ళాడు? కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు సంపాదించాలని బ్రాహ్మణుడు అడవికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు అడవికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు అడవికి ఎందుకు వెళ్ళాడు? కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు సంపాదించాలని బ్రాహ్మణుడు అడవికి వెళ్ళాడు. కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు సంపాదించాలని బ్రాహ్మణుడు అడవికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు అడవికి ఎందుకు వెళ్ళాడు? కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు సంపాదించాలని బ్రాహ్మణుడు అడవికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు అడవికి ఎందుకు వెళ్ళాడు? కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు సంపాదించాలని బ్రాహ్మణుడు అడవికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు అడవిలో ఏమి చేశాడు? బ్రాహ్మణుడు అడవిలో తపస్సు చేశాడు. 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 బ్రాహ్మణుడు శివుని ఏమి కోరాడు? బ్రాహ్మణుడు శివుని ఏమి కోరాడు? బ్రాహ్మణుడు శివుని తాను కోరుకున్నది అక్షయమై పోవాలి అని కోరుకున్నాడు. బ్రాహ్మణుడు శివుని ఏమి కోరాడు? బ్రాహ్మణుడు శివుని తాను కోరుకున్నది అక్షయమై పోవాలి అని కోరుకున్నాడు. బ్రాహ్మణుడు శివుని ఏమి కోరాడు? బ్రాహ్మణుడు శివుని తాను కోరుకున్నది అక్షయమై పోవాలి అని కోరుకున్నాడు. బ్రాహ్మణుడు శివుని ఏమి కోరాడు? బ్రాహ్మణుడు శివుని తాను కోరుకున్నది అక్షయమై పోవాలి అని కోరుకున్నాడు. బ్రాహ్మణుడు శివుని ఏమి కోరాడు? బ్రాహ్మణుడు శివుని తాను కోరుకున్నది అక్షయమై పోవాలి అని కోరుకున్నాడు. బ్రాహ్మణుడు శివుని ఏమి కోరాడు? బ్రాహ్మణుడు శివుని తాను కోరుకున్నది అక్షయమై పోవాలి అని కోరుకున్నాడు. బ్రాహ్మణుడు అడవికి ఎందుకు వెళ్ళాడు? కుటుంబాన్ని
డబ్బు సంపాదించాలని బ్రాహ్మణుడు అడవికి వెళ్ళాడు. కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు సంపాదించాలని బ్రాహ్మణుడు అడవికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు అడవిలో ఏమి చేశాడు? బ్రాహ్మణుడు అడవిలో తపస్సు చేశాడు. బ్రాహ్మణుడు అడవిలో తపస్సు చేశాడు. బ్రాహ్మణుడు శివుని ఏమి కోరాడు? బ్రాహ్మణుడు శివుని తాను కోరుకున్నది అక్షయమై పోవాలి అని కోరుకున్నాడు. బ్రాహ్మణుడు శివుని తాను కోరుకున్నది అక్షయమై పోవాలి అని కోరుకున్నాడు. బ్రాహ్మణుడు శివుని తాను కోరుకున్నది అక్షయమై పోవాలి అని కోరుకున్నాడు. ఇవన్నీ కూడా మీ నోట్బుక్స్లోని నీట్ హ్యాండ్ రైటింగ్ కన్నా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా నీట్గా నోట్ చేసుకోండి. అలాగే చదవండి, ప్రాక్టీస్ చేయండి.